ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రాఘవేంద్ర స్వామి గురించి తెలుసుకుందాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. సనాతన ధర్మాన్ని ఉద్దీపన చేయటానికి ఎందరో యోగులు, యతీశ్వరులు, మహనీయులు ఆవిర్భవించారు. వారి మార్గదర్శకత్వంలోనే వారు చేసిన ప్రబోధాలతోటి మన దేశం సుసంపన్నమైంది. ఈ యతీశ్వరులు, యోగులు మన సాత్విక జీవన మార్గం ద్వారా భగవంతుని ఎలా చేరుకోవాలో మనకి తెలియజేశారు. ఆ పరంపరలోనే రాఘవేంద్ర యతీంద్రులు అనంత శిష్యకోటిని సముద్ధరించడానికి కారణజన్మలుగా అవతరించారు. రాఘవేంద్ర స్వామిని భక్తులు ప్రహ్లాదుని అంశగా భావిస్తారు. ఆయన 1595లో మన్మథనామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సప్తమి గురువారం నాడు తిమ్మಣ್ణ భట్టు, గోపాంబ దంపతులకి జన్మించారు. వేదశాస్త్ర అధ్యయనంతో పాటు వంశపారంపర్యంగా వచ్చిన వీణావాదనం కూడా నేర్చుకుని వీణ వెంకట భట్టుగా ప్రసిద్ధి చెందారు. తన పాండిత్య ప్రతిభతోటి ఎందరో పండితుల్ని వాద ప్రతివాదాల్లో ఓడించి మహాభాషాచార్య, మహాభట్టాచార్యగా బిరుదులు పొందారు. ఫాల్గుణ మాసం శుక్లపక్షం విదేనాడు శ్రీ సుధీంద్ర తీర్థుల వద్ద సన్యాస దీక్ష స్వీకరించారు. అనుభాష్యం, బ్రహ్మసూత్ర భాష్యం, ఉపనిషత్తులకు భాష్యం, మంత్రార్థ మంజరి, తంత్రదీపిక, గీతార్థ సంగ్రహం, రామచరిత మంజరి, కృష్ణచరిత మంజరి అలాంటి అనేక 48 గ్రంథాలని రచించారు. రాఘవేంద్ర స్వామి ఆ సేతు హిమాచలం 3 సార్లు కాలినడకన పర్యటించారు. ఈయన మధ్య సాంప్రదాయంలో సమాధిని బృందావనం అని పిలుస్తారు. బృంద అంటే తులసిమాత. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది. మధ్వులు బృందావనాన్ని ఒక హరిమందిరంగా భావిస్తారు. బ్రహ్మేంద్రాది లోకాలు అందులోనే లయమై ఉన్నట్లుగా భావిస్తారు. గురు రాఘవేంద్రుల బృందావనం ముఖ్యంగా 3 భాగాలుగా నిర్మితమైంది. కుడ్యాసనం నుంచి వస్త్రం కట్టే విభాగం వరకు మొదటి భాగం, అక్కడి నుంచి పై భాగాన ఉన్న దిమ్మెల వరకు రెండో భాగం, దిమ్మెలు మూడో భాగంగా విరాజిల్లుతున్నాయి. మొదటి భాగంలో 9 ఉపభాగాలు ఉంటాయి. ఆధార, రూపిణి, శక్తి, విష్ణుకూర్మం, వాయుకూర్మం, ఆదిశేషుడు, భూదేవి, క్షీరసాగరం, శ్వేతదీపంగా భావిస్తారు. రెండో భాగంలో పీఠం, మండపం అని 2 అంతస్తులు ఉంటాయి. మూడో భాగం ప్రధానమైంది. దీంట్లో కనిపించే 6 దిమ్మెల్ని భూమికి పైన ఉండే దివ్య లోకాలైన భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలకు ప్రతీకగా చెప్తారు. త్రేతాయుగంలో సీతను తలుచుకుంటూ శ్రీరామచంద్రుడు కొద్దిసేపు కూర్చున్న రాయినే రాఘవేంద్రుల బృందావన నిర్మాణానికి ఉపయోగించారు. ఇందులో 700 సాలగ్రామాలను పొందుపరిచారు. గురు రాఘవేంద్ర బృందావన ప్రవేశమే ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా పేర్కొంటారు. ఆంధ్రప్రదేశ్లోని తుంగభద్రా నదీ తీరంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంత్రాలయం ఉంది. ఇక్కడ రాఘవేంద్ర మఠం అలరారుతోంది. ఈ మఠాన్ని రాఘవేంద్రులే స్థాపించారు. ఈయన అసలు పేరు వెంకటభట్టు. తమిళనాడులోని కాంచీపురం సమీపాన ఉన్నటువంటి భువనగిరి వారి స్వగ్రామం. అసాధారణ ప్రజ్ఞతోటి, కుశాగ్ర బుద్ధితో పువ్వు పుట్టగానే పరిమళించినట్లుగా వెంకటభట్టు బాల్యం నుంచే ఆధ్యాత్మిక విషయాల పట్ల అనురక్తి పెంచుకున్నారు. వేద విద్యలో పట్టు సాధించారు. ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మధ్వాచార్యులు రచించిన భాష్యానికి పరిమళ వ్యాఖ్య పేరిట వ్యాఖ్యాన గ్రంథాన్ని రచించారు. కుంభకోణం ఆస్థాన పీఠాధిపతి సుధీంద్ర తీర్థులు వెంకటభట్టు జాతక చక్రాన్ని పరిశీలించి కారణజన్ముడని, లోకోద్ధారకుడని అవగతం చేశారు. సుధీంద్ర తీర్థులు తన తదనంతరం పీఠాధిపత్యం బాధ్యతల్ని ఆయనకే అప్పగించాలని నిర్ణయించుకున్నారు.
రాఘవేంద్ర తీర్థులుగా సన్యాసాశ్రమం నామధేయాన్ని అనుగ్రహించారు. శ్రీ రుధిరోద్గారి నామ సంవత్సరం ఫాల్గుణ విధినాడు రాఘవేంద్ర స్వామి మధ్వపీఠాధిపత్యం బాధ్యతలను స్వీకరించారు. విస్తృతంగా దేశ పర్యటనలు చేశారు. సుగుణవర్తన, సత్ప్రవర్తన, సాధు జీవనం అనేవి ప్రతి మనిషికి అవసరమని తన బోధనల ద్వారా చాటి చెప్పారు. నీతివంతమైన సాత్విక జీవన విధానాన్ని అవలంబించడం ద్వారా శ్రేయోదాయక ఫలితాలను సంక్రమిస్తాయని, భగవద్ధ్యానం వల్ల అజ్ఞానం తొలగి వివేకం విజ్ఞానం చేకూరుతాయని రాఘవేంద్రుల వారు ప్రబోధించారు. సదాచార పారాయణత్వం వల్ల భగవత్కృపకి సత్వర యోగ్యతని సాధించవచ్చని ప్రకటించారు. మానవులు తమ హృదయాల్ని సర్వకాల సర్వావస్థల్లోనూ దైవంతో అనుసంధానం చేసుకోవడం ద్వారా ఇహపర సౌఖ్యాన్ని సాధించవచ్చని ఉపదేశించారు. ద్వైత సాంప్రదాయాన్ని సముద్ధరించిన రాఘవేంద్రులు మంత్రాలయాన్ని మహిమాలయంగా నిలిపారు. మానవత్వమే గొప్ప మతం, సేవాభావమే ఘనమైన నిరతి, సౌశీల్యమే అసలైన సంపద, సద్భావనే ఉత్తమ ఆధ్యాత్మిక సాధన అని రాఘవేంద్రులు తమ దివ్య సందేశాన్ని అనుగ్రహించారు. ఈ దివ్యమైన సందేశ స్ఫూర్తితోనే ప్రస్తుతం రాఘవేంద్ర మఠం విస్తృతంగా తన ఆధ్యాత్మికపరమైన సేవా సంవిధాన కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మంత్రాలయం ఒకప్పుడు మంచాల అనే గ్రామం. కృతయుగంలో ప్రహ్లాదుడు తుంగభద్రా తీరంలో ఉన్న మాంచాల గ్రామ ప్రాంతంలో అనేక యజ్ఞాలు నిర్వహించాడు. ప్రహ్లాదుడికి ఈ ప్రాంతం యజ్ఞవాటిక, యంత్ర సాధనా స్థలి, అందుకే ఇది మంత్రాలయం అయింది. రేణుకాంబ స్వరూపిణైన గ్రామదేవత మాంచాలమ్మ ఈ క్షేత్రానికి పరిపాలకురాలు. మాంచాలమ్మగా వ్యవహరించే మంత్రాలమ్మ ఆదేశానుసారమే రాఘవేంద్ర స్వామి మూల బృందావనంలో నిరంతరం జరిగే వేదమంత్ర ఘోష వల్ల ఈ దివ్యస్థలికి మంత్రాలయం అనే పేరు సార్థక నామంగా విరాజిల్లుతోంది. తమిళనాడులో పుట్టి కర్ణాటకలో పెరిగి తెలుగు నేల మీద యతీంద్రులు స్థిరపడ్డారు. హంసనామక పరమాత్మచే ప్రారంభమైన గురు పరంపరలో 32వ పీఠాధిపతిగా రాఘవేంద్రులు బాధ్యతలు చేపట్టారు. ఆసేతు హిమాచలం 3 సార్లు కాలినడకన పర్యటించిన ఆర్ష ధర్మచంద్రుడు గురు రాఘవేంద్రుడు. ఈ కర్నూలు నుంచి 100 కిలోమీటర్ దూరంలో తుంగభద్ర ఒడ్డున మంత్రాల క్షేత్రం ఉంది. అచ్చట వసతంతా లభిస్తుంది. భక్తులు మంత్రాలయం వెళ్ళి ఆ రాఘవేంద్ర స్వామిని పూజించి తరించి వారి అనుగ్రహం పొందాలని ప్రార్థిస్తున్నాను. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.